నా చిరకాల మిత్రుడు 1983లోనే రాష్ట్ర మంత్రిగా అనేక స్థాయిల్లో అనేక పదవుల్లో ఆయన ఎక్కడున్నా నేను ఎక్కడున్నా ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా నేను అభిమానించే పెద్దలు జీవన్ రెడ్డి గారు, మేడం గారు, శ్రీరాములు గారు, మురళీ గారు, బాలయ్య గారు, ప్రియమైన చేనేత పెద్దలందరికీ, ఆ రంగం కోసం పాటుపడేటటువంటి మిత్రులందరికీ, ఈనాడు IIHT ల్యాబ్ని ప్రారంభోత్సవానికి అవకాశం ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ పెద్దలందరికీ, మేడం గారికి, ప్రిన్సిపల్ గారికి, పిల్లలకి, అందుట్లో శిక్షణ పొందుతున్నటువంటి 60 మంది విద్యార్థులకి ధన్యవాదాలు తెలియజేస్తా. మీకు తెలుసు, ఈ IIHT గతంలో వెంకటగిరిలో ఉండేది, ఆంధ్ర ప్రాంతంలో. రాష్ట్రం విడిపోవటం వలన మన రాష్ట్రానికి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి గారు సహా ఒత్తిడి చేసి మన పిల్లలకు కూడా ఈ శిక్షణ, అధునాతనమైనటువంటి శిక్షణ ఇస్తే జీవనోపాధిలో కానీ స్కిల్స్లో కానీ ప్రపంచంతో పోటీ పడేటటువంటి సంస్థను మనం తీసుకురావాలని చెప్పి పూజ్యులు కొండా లక్ష్మణ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఆయన పేరు మీదనే ఈ IIHTని మనం స్థాపించుకున్నాం. దానికి మేడం గారు ప్రత్యేక శ్రద్ధతోటి దేశంలో ఉన్నటువంటి 11 ఇన్స్టిట్యూషన్స్లో మందే నెంబర్ 1గా వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వీలైతే ప్రపంచంతో పోటీ పడే టెక్నాలజీని మన పిల్లలకు అందించేటటువంటి భాగ్యాన్ని, అవకాశాన్ని మేడం గారు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇందాక అందరూ చెప్పారు పెద్దలందరూ, చేనేతకు సంబంధించి గత 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు ఖర్చు పెట్టిన దానికంటే 1 సంవత్సరన్నర కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా మనకు అంతే ముఖ్యం కాబట్టి దయచేసి ఎక్కువ మంది ఆధారపడి గ్రామీణ జీవితంలో కష్టపడి వాళ్ళ చేతుల వృత్తులతోటి నిలబడగలిగేటటువంటి ఈ జాతిని కూడా మీరు చూడాలని చెప్పి, నాకు దీని మీద పెద్ద అవగాహన లేకపోయినా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యతని నిర్వర్తించాలని, తద్వారా ఈ శాఖలో అనుభవం ఉన్నటువంటి కార్యదర్శి ఉంటే బాగుంటుంది అని చెప్పి శైలజ గారిని తీసుకురావటం, ఆమె గారు మొదలుపెట్టి అర్ధంతరంగా ఆగిపోయినటువంటి పథకాలన్నింటినీ కేవలం వాడి యొక్క రాజకీయ అవసరాల కోసం కొన్ని పథకాలు పెట్టి వాటిని కొనసాగించకుండా వదిలేసినటువంటి పథకాలన్నింటినీ కూడా మనం ప్రారంభించాల్సి వచ్చింది. అందుట్లో చాలా రకంగా సుమారు 1000 కోట్లు ఎప్పుడూ లేదు. బాలయ్య గారికి తెలుసు, గత 10 సంవత్సరాల్లో కూడా 1000 కోట్లు ఖర్చు పెట్టకపోతే మనం ఒకే సంవత్సరంన్నర కాలంలో 1000 కోట్లు చేనేత రంగానికి ఇచ్చాం. గతంలో ఉన్నటువంటి టెస్కో ద్వారా సుమారు 600 కోట్లు మీకు ఆర్డర్స్ ఇప్పించాం. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి చీరలు నిన్ననే ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది మహిళలకి 1 కోటి చీరలు ఇవ్వాలని, నాణ్యతతో కలిగినటువంటి చీరలు, మన పుట్టింటికి వెళ్తే మన తల్లిదండ్రి ఏ రకంగా మనకి సారా చీర పెట్టి పంపిస్తారో ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ పరంగా 1 కోటి మంది మహిళలకి 1 కోటి చీరలు మనం సారా కింద ఇవ్వాలి అని చెప్పి ఆదేశించారు. నిన్ననే 19వ తారీఖున ప్రారంభించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 1 కోటి మందికి 1 కోటి చీరలు పంపిణీ జరుగుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా 50 కోట్లతో వేములవాడలో టెస్కోను నోడల్ ఏజెన్సీగా యార్న్ డిపో కావాలని ఎప్పటి నుంచో మీరు చేనేత కార్మికులు అడుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారితో ప్రారంభం చేశాం. దానివల్ల కార్మికులకి చాలా ఉపయోగం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే 2368 మెట్రిక్ టన్నుల నూలును 99 మర్మగ్గాల మ్యాక్స్ సంఘాలకు క్రెడిట్ పద్ధతిలో మనం సరఫరా చేశాం. 168 కోట్లతో
తెలంగాణ చేనేత అభయస్థాన్ని మనం నేతన్న భరోసా, నేతన్న పొదుపు, నేతన్న భద్రత పథకాల కింద ఖర్చు చేస్తున్నాం. అదేవిధంగా నేతన్న పొదుపు కింద ఇప్పటికే 304 కోట్లు రిలీజ్ చేశాం. మరమగ్గాల కార్మికులకి నేతన్న పొదుపు కింద 68 కోట్లు రిలీజ్ చేశాం. మరమగ్గాల కార్మికులకి 10% 100 సబ్సిడీ ద్వారా ఇప్పటికీ 2018 నుండి 22 వరకు ఉన్న అన్ని బకాయిలు కూడా 40 కోట్లు మన ప్రభుత్వం చెల్లించింది. నేతన్న బీమా కింద 540 కుటుంబాలకు 27 కోట్లు వాళ్ళ బీమా రుసుమును కూడా మనం సొమ్మును చెల్లించాం. నేతన్న భరోసా కింద కూడా 12 కోట్లు చెల్లించాం. టెస్కోలో ఉన్న బకాయిలు అన్నీ కూడా 630 కోట్లు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మన బాపూజీ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారిని పెద్దలందరూ అడిగారు, అయ్యా రైతన్నకి రుణమాఫీ చేశారు కదా, మా నేతన్నకి కూడా చేయాలి కదా, ఇన్ని పథకాలు చేస్తున్నారు, మా రుణమాఫీ కూడా చేయమని చెప్తే ఆ రోజు మీరు 30 కోట్లు ఉందని చెప్పారు. మేడం గారు 33 కోట్లకి మొదటిసారిగా ఎస్ఐట్ చేసి పంపించారు. ఇంకా ఏదైనా ఉంటే కూడా ప్రభుత్వ పరంగా దాన్ని కూడా మిగిలినటువంటి వాళ్ళు కూడా పంపించండి, తప్పకుండా ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని కూడా సానుకూలంగా వాళ్ళకి అందిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క రంగాన్ని ఎంత గొప్పగా మనం చూసుకుంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకి చిహ్నంగా పురాతనమైనటువంటి ఈ వృత్తి కళాకారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి మీకు గతంలో పని లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కథలు వచ్చేది. ఇప్పుడు పని ఎక్కువైందని చెప్పి మీరు ఇబ్బంది పడద్దు, ఎందుకంటే మేము చేరిస్తే ఇంకా డిలే ఉంది. ఎందుకంటే మేము రెయ్యంబవలు చేసినా కూడా మాకు పని అందట్లేదు, ఇంకా మేము కష్టపడతాం, మీకు కావాల్సిన 1 కోటి చీరలు కూడా ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. నిన్న 66 లక్షలు మాత్రమే ఇచ్చారు. అందుకని గ్రామీణ రాష్ట్రానికి మొత్తానికి పంపించాం. మున్సిపల్ ప్రాంతాల్లో కూడా మేడం గారిని త్వరలో సప్లై చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే మీకు చేతి నిండా పని ఉంటే మీకు గతంలో ఉన్నటువంటి ధరల కన్నా సదుపాయాల కన్నా అన్నిటినీ కూడా పెంచి మీకు ఏ లోటు లేకుండా ఎంతవరకు ప్రభుత్వానికి శక్తి ఉంటే ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి చేనేత కార్మికులతో పాటు దానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాల్లో ఉన్నటువంటి అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఒక పక్క రైతన్న, ఒక పక్క నేతన్న సంతోషంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీరు గమనించుకోవాలి. తద్వారా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఎంత మోడర్న్గా, ఎంత గొప్పగా మన దేశంలో ఉన్నట్లో కంటే నెంబర్ 1 కాకుండా ప్రపంచంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏ టెక్నాలజీ ఉంటే మన పిల్లలు దానికి పోటీ పడేటట్టుగా మేడం గారు, ప్రిన్సిపల్ గారు దాన్ని తెలుసుకొని వాటిని కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేసి ఈ యొక్క చేనేత వర్గం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ప్రత్యేక తెలంగాణే కాదు ఆయన కోరిక, చేనేత కార్మికుల జీవితాలు బాగుపడాలని ఆయన జీవితాంతం మీ వర్గం కోసం, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి కొండా లక్ష్మణ బాపూజీ గారి పేరు మీదనే ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టాం. కాబట్టి ఆయన కళ్ళలో సంపూర్ణంగా సఫలం కావాలని అంటే మనందరం కూడా ప్రభుత్వానికి సహకరించాలి, ప్రభుత్వం మీకు సహకరించాలి. తద్వారా మన బిడ్డలందరూ కూడా ప్రపంచంలో అత్యంత నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులు తయారయ్యి మన ఇన్స్టిట్యూషన్లో నుంచి కావాలని వాళ్ళని తీసుకునేటట్టుగా ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో మన యొక్క IIHT విద్యార్థులకి భవిష్యత్తు ఉండేటట్టుగా చేయాలని చెప్పి ఇన్స్టిట్యూషన్ అధికారుల్ని, ప్రిన్సిపల్ గారిని, లెక్చరర్స్ని, టీచర్స్ని ఇంకా దానికి ఏ సహాయ సహకారాలు కావాలో ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని సంపూర్ణంగా చేయాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ.